ఇక్కడ లీజున్ని రెస్టారెంట్కి తీసుకొచ్చిన తేవ్ మీ అమ్మ ఎలా ఉంది, హాస్పిటల్ వర్క్కి వెళ్తుందా అని అడుగుతుంటే నీకెందుకు అని అంటాడు. నాకెందుకు ఏంటి, నా కొడుకుని ఎలా పెంచుతుందో నేను చూసుకోవాలి కదా అని అన్న వెంటనే అలాంటప్పుడు డివోర్స్ ఎందుకు తీసుకున్నావు, మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చావు అంటూ అరుస్తాడు. నీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరే సాల్వ్ చేసుకోండి, నన్ను మధ్యలోకి లాగకండి అంటూ తిట్టి అక్కడ నుండి వచ్చేస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. ఇక్కడ హాస్పిటల్ వర్క్ అయిపోయిన తర్వాత యూంగి జీసున్కి కాల్ చేస్తున్నా జీసున్ కాల్ ఆన్సర్ చేయదు. అలా జీసున్ కార్లో బయలుదేరిన వెంటనే తనని ఎవరో ఫాలో అవుతున్నట్లు అర్థమవుతుంది. అందుకే యూంగి కూడా అదే కార్ వెంటే వెళ్తాడు. అలా ఒక చోట ఆ కార్ వెళ్లకుండా ఆపేసేస్తే అందులోంచి బయటకు వచ్చింది ఎవరో కాదు, రిచ్ మ్యాన్ వాళ్ళ అసిస్టెంట్ అన్నమాట. అతనే తేవోకి అసిస్టెంట్ లాగా కూడా ఉంటాడు కదా, కాబట్టి నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను అని అన్న వెంటనే చైర్మన్తో పాటు మీరు నన్ను చాలాసార్లు కలిశారు అని అంటాడు అతను. మీరు ఇప్పుడు ఎందుకు జీసున్ని ఫాలో అవుతున్నారని అతను అడుగుతాడు. అన్న వెంటనే మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదే అని అంటాడు అతను. ఇక్కడేమో జీసున్ మిన్ని కలవడానికి వెళ్తుందనమాట. అలా ఆ రోజు అక్కడికి కోపంగా వచ్చింది తేవ్ అన్న విషయం చెప్తుంది. అప్పుడే మనకు సీన్ అంతా చూపిస్తారు. అలా ఇంక్యూ ఎక్కడున్నాడో చెప్పు, నేను వాడిని చంపేయాలి అని గొడవ పడుతూ ఉన్నప్పుడే తన వెడ్డింగ్ రింగ్ అక్కడ పడిపోతుంది. అలా అతను చంపేస్తాడని అస్సలు అనుకోలేదు, అతనే చంపింది అని అన్న వెంటనే నువ్వు నీ కల్లారా చూసావా అని అడుగుతుంది జీసున్. నేను నా కల్లారా చూడలేదు, కానీ ఆ టైంలో అక్కడికి పైకి వెళ్ళింది అతనే అని అంటుంది. సరే, నువ్వు ఇది చెప్తే మాత్రం నేను ఎవరైనా నమ్ముతారని అనుకుంటున్నావా అని జీసున్ అడిగిన వెంటనే అవును, నా దగ్గర డబ్బు లేదు, నాకు ఏ పలుకుబడి లేదు, కాబట్టి నేను చెప్తే ఎవ్వరూ నమ్మరు, అందుకే పిరికిదానిలాగా భయపడి పారిపోయి వచ్చేసాను. చివరి క్షణాల్లో ఇన్క్యూతో నేనున్నానని తెలిస్తే పోలీసులు నన్ను కూడా వదిలిపెట్టరు అని అంటుంది మిన్. కానీ అది ఖచ్చితంగా చేసింది లీతేవోనే అని అన్న వెంటనే తేవో వెనక వాళ్ళ మామ రిచ్ మ్యాన్ ఉన్నాడు, తన కూతురి కోసమైనా అల్లుడికి ఏం జరగకుండా చూసుకోగలడు, మరి నీ వెనకాల ఎవరున్నారు, నీ మాట ఎవరు వింటారు అని అన్న వెంటనే అవును, నా మాట అయితే ఎవరు నమ్మరు, కానీ మిమ్మల్ని అయితే నమ్ముతారు, అందుకే మిమ్మల్ని నమ్మి ఇది మీకు ఇస్తున్నాను అంటూ తన దగ్గర ప్రూఫ్ లాగా ఉన్న తేవో రింగ్ని జీసున్కి ఇస్తుంది. అది తీసుకున్న వెంటనే జీసున్ నన్ను నమ్ముతున్నావు కదా, కొద్ది రోజులు ఇక్కడే ఉండు, నేను దీన్ని సార్ట్ చేస్తాను అంటూ దాన్ని తీసుకొని అక్కడ నుండి వచ్చేస్తుంది. అలా ఇంటికి వచ్చేసరికి అక్కడ తేవో జీసున్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అయినా ఇంత లేటుగా ఇంటికి ఎందుకు వచ్చావు అని అడిగి నన్ను కలవడానికి పోలీసులు వచ్చి అని చెప్పిన వెంటనే నన్ను కూడా కలిసి వెళ్ళారు అని చెప్తుంది జీసున్. నువ్వు కూడా స్టేషన్ దగ్గర ఉండినావు కదా, నేను నిన్ను చూశాను అని తను జీసున్ని చూసిన సిచ్యువేషన్ని మనకు చూపిస్తారు. ఇప్పుడు నన్ను ఆ మర్డర్ కేసులో ఇరికిద్దామని ట్రై చేస్తున్నావా అని అన్న వెంటనే నువ్వు లీజున్ తల్లివి, నిన్నెలా ఇరికిస్తాను అని అంటాడు. ఓహో, నీకు గుర్తుందా, చాలే అని అంటుంది జీసున్. నువ్వు లీజున్ వాళ్ళ నాన్నవి కాబట్టి అడుగుతున్న నిజం చెప్పు, ఇంక్యూని చంపింది నువ్వేనా, నువ్వు టెర్రస్ మీదకి వెళ్ళడం ఎవరో చూసి గమనించారు అని అన్న వెంటనే ఓహో, నీకు మిన్ చెప్పి మీరిద్దరూ కలిసి నన్ను ఫ్రేమ్ చేద్దామని చూస్తున్నారా అని అన్న వెంటనే ఎందుకంటే నువ్వే కాబట్టి చేసింది, నువ్వే ఇంక్యూని చంపింది అని అంటుంది జీసున్. అవును, వాడి మీద కోపంతో నేను రూఫ్ టాప్ మీదకి వెళ్ళాను, కానీ అంతలోపే వాడు నేను పైకి వెళ్ళేసరికి వాడు కింద పడిపోయి ఉండినాడు, నాకు అక్కడ జరిగిన దానికి ఏం సంబంధం లేదు, అయితే నువ్వన్నా చంపిండాలి లేకపోతే మిన్నైనా చంపిండాలి, నేనెందుకు చంపుతాను అని జీసున్ అన్న వెంటనే అయితే లీజన్ మీద ప్రామిస్ చేసి చెప్పు అని అడిగితే వాడినెందుకు మధ్యలో లాగుతున్నావు అంటూ తిడుతుంది జీసున్. అయితే చేసింది నువ్వు కాదు, నేను కాదు, కాబట్టి మిన్నే అయి ఉంటుంది, తనే మర్డర్ చేసింది అని తేయో అన్నాక పాపం ఆ అమ్మాయి ఎందుకు దీంట్లోకి లాగుతున్నావు, హత్య చేసినట్లు ఎందుకు ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నావు అని అంటుంది. అంతలో అక్కడికి సుల్మింగ్ ఏరిన్ ఇద్దరు క్యాబ్లో వస్తారు. నువ్వెందుకు రా ఇక్కడికి వచ్చావు, నాకు అసోసియేట్ డైరెక్టర్ పదవిని ఇస్తానని చెప్పి మాట ఇచ్చి మోసం చేస్తావా అని తిడుతుంటే తేయో అక్కడ నుండి బయలుదేరి వచ్చేస్తాడు. అతను సతాచడానికి వచ్చాడా అని సుల్మింగ్ అరుస్తూ ఉంటుంది. అలా వీళ్ళు ముగ్గురు కలిసి తాగుదామని డిసైడ్ అవుతారు. ఇంకా జీసున్ ఎందుకు మీరు ఇంతలా తాగారు అని అంటే సెలబ్రేట్ చేసుకుంటున్నాము, మేము ఇంకా ఉమెన్స్ అసోసియేషన్లో మెంబర్స్మి కాదు అని అంటుంది సుల్మింగ్. పైగా నేను డివోర్స్ కూడా తీసుకోబోతున్నాను, మేమిద్దరం పేపర్స్ కూడా సైన్ చేసేసాం, ఇంకొక 1 month అంతే ఈ పెళ్ళి ఫినిష్ అయిపోతుంది అని అంటుంది జేరిమ్. అలా జీసున్ జాలిగా ఏరిమ్ని చూస్తుంటే అలా చూడకక్క అని అంటుంది. జీసున్ అలానే చూస్తూ ఉంటే ఏరిమ్కి ఏడుపు వచ్చి ఏడ్చేస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు, జీసున్ కూడా ఇప్పుడు అలాంటి పరిస్థితిలోనే ఉంది, కానీ కష్టపడి నిలదొక్కుని అలానే ఉంది కదా అని అంటుంది సుల్మింగ్. అలా ఏరిమ్ ఏడ్చి ఇంత ఈజీ అని అస్సలు అనుకోలేదు, ఒక్క పేపరేనా,
మా పెళ్ళిని అంతం చేయడానికి కావాల్సింది, ఇలాంటి పెళ్ళిని కాపాడుకోవడానికి నేను ఇంత కష్టపడింది అని అన్న వెంటనే అసలు పెళ్ళంటే ఇంత అర్థం లేనిదా అని అడుగుతుంది జీసున్. ఇంకా ఈ పెళ్ళి ఎండ్ అయిపోయింది, నా చేతిలో కూడా ఏం లేదు, అసలు దీనికి అర్థమే లేదా అని ఏరిం బాధపడుతుంది. ఒకరిని వదిలి ఒకరు, మన తోడుని మనం మర్చిపోవడం అంత సులభమే అయితే ఎంతో బాగుండేది. ఒక రిలేషన్షిప్ని ఎండ్ చేయడం అంత ఈజీ కాదు, నా విషయంలో మాత్రం నాకు చాలా కష్టంగా ఉండింది అని చెప్తుంది జీసున్. సర్లే ఏదేమైనా కానీ ఇప్పుడు మనం అందరం సింగిల్, మనం చాలా హ్యాపీగా ఉండాలి. జీసున్, నువ్వు మళ్ళీ ఆ హాస్పిటల్కి అసోసియేట్ డైరెక్టర్ అయ్యి రాణిలా బతకాలి అంటూ చీర్స్ చెప్పుకుంటారు. తర్వాత జీసున్ ఇంటికి వచ్చేసరికి లీజన్ ఇంకా మేల్కొనే ఉంటాడు. ఆ రోజు రైల్వే స్టేషన్లో చనిపోయిన అతను నీకు తెలుసా, పోలీసులు నీ దగ్గరకు ఎందుకు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేశారు అని అంటే, అతను నా పేషెంట్, అందుకే పోలీసులు నా దగ్గరకు వచ్చి కనుక్కున్నారు, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని జీసున్ అనగానే, నేనేం టెన్షన్ పడట్లేదు, కానీ అందరూ నువ్వే చేసావేమో అని సస్పీషియస్గా ఉన్నారు, నువ్వు అతన్ని ఏమన్నా చంపావా అని అడుగుతాడు. నేనెందుకు చంపుతాను, ఇలా పిచ్చి పిచ్చిగా ఎందుకు మాట్లాడుతున్నావు అని అడిగిన వెంటనే, అందరూ నీ గురించి ఇదే మాట్లాడుతున్నారు, మరి అందరూ ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని లీజన్ అడిగిన వెంటనే, మనుషులకి పని లేదు, అందుకే ఒకరి వెనక వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడం అందరికీ నచ్చుతుంది అని చెప్తుంది. అయినా నువ్వెందుకు అందరి అమ్మల్లాగా నార్మల్గా ఉండవు, నా పరిస్థితి ఏంటి, నేను ఇలా ఏం చేయలేదే, ఏ తప్పు చేయలేదే, నువ్వెప్పుడు డివోర్స్ తీసుకోమని చెప్పలేదు, నాన్నకి ఇంకొక పెళ్లి చేసుకోమని చెప్పలేదు, ఇది ఏం జరగడం నాకు ఇష్టమే లేదు, కానీ దీనంతటికి నేను ఫేస్ చేస్తాను, నేను సఫర్ అవుతున్నాను అంటూ బాధపడతాడు. తర్వాత రిచ్మెన్ తన కూతురు దాక్యూంగ్తో గోల్ఫ్ ఆడేటప్పుడు తేయోతో నీకు అంతా బాగానే ఉందా, ఏమైనా ప్రాబ్లం జరుగుతుందా అని అడిగితే, నువ్వు అలా అడిగినప్పుడంతా నాకేదో మార్కులు వేస్తున్న ఫీలింగ్ వస్తుంది నాన్న అని అంటుంది. అందుకు సారీ చెప్పి, ఏం లేదు, నీకు గుర్తుంది కదా, తనతో ఎప్పుడు కావాలంటే నువ్వు అప్పుడు బ్రేకప్ చెప్పుకోవచ్చు, నిన్ను జదిని నేను చూసుకుంటాను అని అన్న వెంటనే, నాకెలాగా మా నాన్న నాకు తోడున్నాడో అలా జనికి కూడా వాళ్ళ నాన్న తోడుండాలి, అందుకే అయినా తనని నేను బాగా నమ్ముతున్నాను, తను ఏ తప్పు చేయడు, ఈరోజు త్వరగా ఆడుకొని వెళ్ళి తనతో పాటు డిన్నర్కి వెళ్తాను అని చెప్తుంది. ఇక్కడేమో ఏరేం లేచి వచ్చేసరికి కింద ఆల్రెడీ జిహుక్ పడుకొని ఉంటాడు. నిన్న రాత్రి ఫుల్గా తాగి ట్యాక్సీ డ్రైవర్కి తప్పు అడ్రస్ చెప్పి వచ్చి ఈ ఇంట్లో పడుకొని ఉంటాడు. అలా పొద్దున లేచిన తర్వాత నాకు హ్యాంగ్ ఓవర్ సూప్ ఇమ్మని అడిగితే, నాకు నువ్వు లేవు కాబట్టి ప్రశాంతంగా వన్డే బాధ తప్పి సుఖంగా ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ నాకు ఇవన్నీ పెట్టకు అంటూ తిడుతుంది. అలా తను ఆఫీస్కి వెళ్ళడానికంటే ముందు జీసున్ దగ్గరికి వెళ్ళబోతున్నానన్న విషయం చెప్పి అలా వాళ్ళిద్దరూ కలిసి జీసున్ దగ్గరికి బయలుదేరుతారు. ఎందుకంటే జీహుక్ వాళ్ళ ఫ్రెండ్ ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట, అతను కూడా ఆ రైల్వే స్టేషన్ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే సీసీటీవీ కెమెరా ఫుటేజ్ మొత్తం దాదాపుగా 12 గంటలు మిస్సింగ్ ఉంటుంది, అందుకే ఆ కేసుని నార్మల్ సూసైడ్ లాగా క్లోజ్ చేయలేకపోతుంటారు. ఇలా అనుమానాస్పదంగా ఉంది కాబట్టి మర్డర్ ఏమో అని ఆలోచిస్తూ ఉంటారు. అదే విషయమే చెప్పడానికి వస్తారు. ఒకవేళ ఇది రిచ్ మ్యాన్ పనా అని అంటే, ఇంత చిన్న ఊరిలో రిచ్ మ్యాన్ కాబట్టి అతను ఏమన్నా చేయగలడు అని మాట్లాడుకుంటారు. ఇక్కడేమో కరెక్ట్గా రిచ్ మ్యాన్ వాళ్ళ అసిస్టెంట్కి చెప్పి సీసీటీవీ కెమెరా ఫుటేజ్ మొత్తం 12 అవర్స్ తెప్పించేసుకుంటాడు. ఈ ఫుటేజే అక్కడ మిస్సింగ్ ఉండింటుంది. ఇది నువ్వు నేను చనిపోయేంత వరకు మోసుకెళ్లాల్సిన నిజం, దీనికి బయటికి రానికుండా చూసుకో అని రిచ్మన్ అసిస్టెంట్తో చెప్తుంటాడు. డాక్యూయింగ్ కోసం ఇలా చేయడం కరెక్టేనా అని అడిగితే అందుకు రిచ్మన్ కోప్పడితే సారీ సార్ అంటూ ఆగిపోతాడు. ఇక్కడేమో జీసున్ తేయో రింగ్ పట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఎన్ని రోజులైనా జీసున్ దగ్గర నుండి మిన్కి ఫోన్ రాదు. ఇక్కడ దాక్యూంగ్ తేయో ఇద్దరు కలిసి డిన్నర్ చేసేటప్పుడు, అసలు నీ బుర్రలో ఏం తిరుగుతుంది, నీకు ఇంక్యూకి ఏంటి సంబంధం, నాకు ఎందుకు ఏం చెప్పట్లేదు అని అడుగుతుంటే, ఫస్ట్ మనము లీజున్ని ఇంటికి తీసుకురావాలి అని అంటాడు. అలా లీజున్ పేరు విన్న వెంటనే దాక్యూంగ్కి ఫుల్గా కోపం వస్తుంది. నేను నీ కోసం ఎంత తట్టుకుంటున్నాను, ఎంత బాధను అనుభవిస్తున్నాను, ఎన్ని దిగమింగుకుంటున్నాను, నిన్ను ఎంత నమ్మడానికి ట్రై చేస్తున్నాను, అవన్నీ నీకు సంబంధం లేకుండా నోరు తెరిస్తే చాలు లీజున్ పేరే చెప్తుంటావు, ఎందుకు ఇప్పుడు లీజన్ గురించి మాట్లాడుతున్నావు అంటూ అరుస్తుంది. ఆ రోజు నీ షర్ట్ మీద బ్లడ్ అంటింది, ఆ రోజు అంతరాత్రి అబద్ధం చెప్పి కూడా నువ్వు స్టేషన్కి ఎందుకు వెళ్ళావు, లాస్ట్ ఫోన్ కాల్ ఇంక్యూకి నీకే ఎందుకు ఫోన్ చేశాడు, నాకేం అర్థం కావట్లేదు అంటూ ఏడ్చేస్తుంది. అలా అక్కడ నుండి కోపంగా బయలుదేరి వచ్చేస్తుంటే, అవును ఆ రోజు నేను స్టేషన్కి వెళ్ళాను, కానీ నేను రూఫ్ టాప్ మైకి వెళ్ళేసరికి వాడు ఆల్రెడీ కింద పడిపోయి ఉన్నాడు అని అన్న వెంటనే, అట్లయితే పోయి ముందు ఇది పోలీసులో చెప్పు, వాళ్ళు నమ్ముతారేమో చూస్తాను అని అంటుంది.
కానీ అక్కడ ఆల్రెడీ స్టేషన్లో జీసున్ కూడా ఉండింది అని అన్న వెంటనే డాక్యుంగ్ షాక్ అవుతుంది. అంటే నాకు కూడా అదే అర్థం కావట్లేదు. ఐదర్ మిన్నన్నా చంపిండాలి లేదా జీసున్ మిన్ ఇద్దరు కలిసైనా చంపిండాలి అని అన్న వెంటనే మరి ఇది ఎందుకు పోలీసులకు వెళ్ళి చెప్పవు అని అడుగుతుంది డాక్యుంగ్. తను లీజున్ వాళ్ళ అమ్మ, తనని ఎలా నేను మర్డర్ అని చేయాలి అని అడిగితే అయితే ఒక మనిషిని చెప్పిన వ్యక్తిని అలా బయట తిరగనిస్తావా అంటూ డాక్యుంగ్ అరుస్తుంది. ముందైతే లీజున్ని ఇంటికి తీసుకొద్దాము, తర్వాత ఆలోచిద్దాము, కానీ నమ్ము నేను మాత్రం ఇది చేయలేదు అనే డాక్యుంగ్కి చెప్పిన వెంటనే డాక్యుంగ్ ఏమో నేను మాత్రం నేను నమ్మను, అందుకు ప్రూఫ్ తీసుకొని వచ్చి అప్పుడు మాట్లాడు అని చెప్తుంది డాక్యుంగ్. ఇక్కడేమో జీసున్ దగ్గర నుండి ఫోన్ రాకపోవడంతో మిన్ జీసున్ని ఫాలో అవుతుంది. ఇక్కడ మీతో కొంచెం మాట్లాడాలి అంటూ రిచ్మన్ని పిలిపించి యూంగి అదే మీటింగ్కి జీసున్ని కూడా పిలిపిస్తాడు. ఆ రోజు స్టేషన్లో నేను తేయోని గమనించాను అని చెప్పి మీరు కనుక మీ అల్లుడిని కవరప్ చేయడానికి ఇలా ఈ క్రైమ్ మొత్తాన్ని మార్చేయట్లేదు కదా, ఎందుకంటే నేను మొత్తం చూశాను, నేను అందరికీ చెప్పేస్తాను అంటూ బెదిరిస్తాడు. అప్పుడే అక్కడికి జీసున్ రావడం, జీసున్ ఇతన్ని కలవడానికి వెళ్ళిందన్న విషయం మిన్ గమనిస్తుంది. అది చూసిన వెంటనే వీళ్ళు కలిసిపోయారు, తేయోనే ఇలా చంపాడన్న విషయం బయటికి రానివ్వకుండా చేయాలనుకుంటున్నారు అని భయపడుతుంది మిన్. అలా జీసున్ రిచ్మన్తో మాట్లాడుతూ నన్ను మర్డర్ని చేద్దామని అనుకుంటున్నారా అని అడుగుతుంది. ఒకవేళ మొత్తం పరిస్థితులు అక్కడున్న ఎవిడెన్స్లు అన్నీ చూస్తే మీ అల్లుడే మర్డర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి అయినా మీరు కేసుని మ్యానిపులేట్ ఎందుకు చేస్తున్నారు అని అడుగుతుంది. నేను మరి అంత పవర్ఫుల్ కాదు ఒక కేసుని మ్యానిపులేట్ చేసేంత అని రిచ్మన్ అంటాడు. ఓహో మీరు అంత పవర్ఫుల్ కాదా, అందుకేనేమో కదా 12 గంటల ఫుటేజ్ మొత్తం మిస్ అవుతుంది సీసీటీవీది అని అడిగితే అందుకు రిచ్మన్ షాక్ అవుతాడు. ఏం పర్లేదు, నెక్స్ట్ డే ఫుటేజ్లో చూద్దాము, ఎవరు వెళ్ళి ఆ ఫుటేజ్ మొత్తాన్ని తీసుకొచ్చేసారని తెలిసిపోతుంది కదా అని అంటుంది జీసున్. ఇప్పుడు నీకేం కావాలి అని అడుగుతాడు రిచ్మన్. నేను తేయో ఇద్దరు మర్డరర్స్ కాకూడదు, పాకింగ్ క్యూ అతను సూసైడ్ చేసుకున్నాడు అని కేసు క్లోజ్ అయిపోవాలి అని అంటుంది. అంతలో ఇక్కడ తేయో దగ్గరికి పోలీసులు వచ్చి పార్కింగ్ క్యూ మర్డర్ కేసులో నేను అరెస్ట్ చేస్తున్నాము అని అంటారు. అది విన్న వెంటనే తేయో చాలా షాక్ అవుతాడు. అంతలో మిన్ జీసున్కి ఫోన్ చేస్తుంది, నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను అంటూ. అలా మిన్ పోలీసుల దగ్గరికి వెళ్ళి తేయోని ఇంక్యూని చంపేశాడు అంటూ చెప్పేస్తుంది. అందుకే వాళ్ళు అరెస్ట్ చేయడానికి వచ్చింటారు. అలా నా వల్ల మీరు చాలా కష్టాలు పడుతున్నారు, అనవసరంగా అట్లాంటి వ్యక్తుల్ని కలవాల్సి వస్తుంది, కాబట్టి మీకు న్యూసెన్స్ కాకూడదని నేనే పోలీసులకి ఇదంతా చెప్పేశాను అని అంటుంది మిన్. అది విన్న వెంటనే జీసున్ షాక్ అవుతుంది. అలా అక్కడ తేయో నేను ఒక్క ఫోన్ కాల్ చేసుకోవాలి అంటూ డాక్యుంగ్కి ఫోన్ చేస్తాడు. డాక్యుంగ్ ఫోన్ లిఫ్ట్ చేయదు. వాళ్ళ మామకు ఫోన్ చేస్తాడు, వాళ్ళ మామ కూడా ఫోన్ చేయడు. అలా మీ అల్లుడిని అరెస్ట్ చేయాలనుకుంటున్నారు అనుకుంటాను అని జీసున్ అన్న వెంటనే తేయో కాల్ చేస్తుంటే రిచ్మన్ ఆ కాల్ని కట్ చేసేస్తారు. దీంతో తేయో ఇప్పుడు మర్డర్ అని ప్రూవ్ అవుతుందా, నిజంగానే అతన్ని తేయో చంపాడా లేకపోతే జీసునా, వీళ్ళిద్దరూ కాకుండా మిన్నే చంపి ఇదంతా తేయో మీదకి తోస్తుందా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.